హలో సార్, ఇది మనకు కొండాపూర్లో వస్తుంది సార్. ఇది మనకు 3 BHK ఫ్లాట్ సార్. ఇది మనకు స్టేర్ కేస్ సార్. ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది సార్. సెకండ్ ఫ్లోర్లో మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ సార్. ఇది నార్త్ ఫేసింగ్లో వస్తుంది. ఇది బాల్కనీ వస్తుంది సార్. వైట్ బాల్కనీ వస్తుంది ఇక్కడ ఫ్రంట్ సైడు. ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది. ఇక్కడ నార్త్ ఫేసింగ్లో వస్తుంది సార్. నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది సార్. దీని పక్కకు లిఫ్ట్ కూడా అవైలబిలిటీ ఉంది సార్. ఇది ఇలా వస్తుంది. దీని ఫ్లాట్ ఏరియా వచ్చేసి 2300 SFT అవుతుంది సార్. 2300 SFT వస్తుంది సార్. ఇది ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఇది UDS షేర్ కూడా టోటల్గా 5 ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ 5 ఫ్లాట్స్లో 300 స్క్వేర్ యార్డ్స్లో ఇది కన్స్ట్రక్షన్ చేసినారు సార్. ఇలా వస్తుంది సార్. ఇలా వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది సార్ ఫ్లాట్లో. దీంట్లో వచ్చేసి ఇది కొండాపూర్లో లొకేట్ అయింది సార్. ఇది నార్త్ వైపు అవుతుంది సార్. ఇక్కడ సైడ్ వచ్చేసి నార్త్ వైపు, ఇది ఈస్ట్ వైపు వస్తుంది సార్. 2 డోర్స్ వస్తాయి సార్. నార్త్ ఈస్ట్ కార్నర్గా వస్తుంది సార్. ఇది ఫ్లాట్ వచ్చేసి స్పేషియస్గా ఉందండి. ఇది లివింగ్ ఏరియా వస్తుంది. దీంట్లో హాల్ కూడా వస్తుంది సార్. బాల్కనీ లాంగ్ బాల్కనీ ప్రొవైడ్ చేసినారు సార్. ఎలివేషన్లో ఇట్లా వస్తుంది. ఇలా వస్తుంది. ఇది నార్త్ ఫేసింగ్లో మెయిన్ డోర్ ఎంట్రన్స్ వస్తుంది సార్. ఇలా వస్తుంది సార్. టోటల్ ఫ్లాట్ ఇలా ఉంటుంది సార్. స్పేషియస్గా వస్తుంది సార్. టీవీ సెటప్ ఏరియా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఇటు సైడ్ కూడా సెట్ చేసుకోవచ్చు. టీవీ సెటప్ ఏరియా 2 సైడ్లో మనం సెటప్ చేసుకోవచ్చు సార్. ఇంటీరియర్ చేసుకోవచ్చు. ఇది అన్ఫర్నిష్డ్ అండి. అన్ఫర్నిష్డ్గా వస్తుంది. ఇది పూజా గది అండి. ఇక్కడ వస్తుందండి పూజా గది. పూజా గది పక్కకు కిచెన్ ఉందండి. ఈ కిచెన్ ఉంది. కిచెన్లో ఈ విధంగా ఉంటుంది. ఇది అన్ఫర్నిష్డ్ అండి. మనం ఇంటీరియర్ చేసుకోవాల్సింది వస్తుంది, వుడ్ వర్క్ చేసుకోవాల్సింది వస్తుంది. టోటల్గా ఇది 1.6 crore చెప్తున్నారండి. 2300 SFT అండి. ఇది యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ ఏరియాలో కూడా స్పేషియస్గా ఇచ్చినారండి. యూటిలిటీ ఏరియాలో ఇక్కడ సెల్ఫ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుందండి. ఇది యూటిలిటీ ఏరియా అండి. స్పేషియస్గా వస్తుంది. ఇక్కడ గ్రిల్స్ వేసుకోవచ్చు అండి. దీంట్లో లాంగ్ స్పేషియస్ వస్తుందండి. 2300 SFT అండి. ఫుల్ వెంటిలేషన్ ఫ్లాట్ అండి. ఇది 1.6 crore అవైలబిలిటీ ఉంది. సెకండ్ ఫ్లోర్లో వస్తుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వస్తుందండి. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇక్కడ వెంటిలేషన్ కోసం ఉందండి. వెంటిలేషన్ కూడా అవైలబిలిటీ ఉంది. దీంట్లో వచ్చేసి వెస్ట్రన్ స్టైల్లో టాయిలెట్ ఇచ్చినారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు, గెస్ట్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ ఉందండి. అక్కడ వాల్ మిక్చర్ ఉంది. షవర్ కూడా ఉందండి. ఇదండి. ఇది డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ వచ్చేసి బెడ్ వేసుకోవచ్చు అండి. కింగ్ సైజ్ బెడ్ కూడా వస్తుందండి. దీంట్లో వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇక్కడ స్పేషియస్గా ఉందండి. ఇది బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉందండి. ఈ ఏరియాలో డైనింగ్ ఏరియా వస్తుందండి. డైనింగ్ ఏరియాకు ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చినారండి. ఇది వాష్ బేసిన్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా స్పేషియస్గా ఉందండి. ఇది సెమీ ఫర్నిష్డ్ ఇస్తారండి. ఇక్కడ మనం సెల్ఫ్ చేసుకోవచ్చు అండి. వుడ్ వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ బీరువా కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి. దీంట్లో ఇలా వస్తుందండి. ఇలా వస్తుంది. టోటల్ ఫ్లాట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ ఇది. మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ కోసం ఒకటి విండో కూడా ఉందండి. ఇలా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి.
ఫుల్ స్పేసియస్గా ఇచ్చినారండి మనకు. అక్కడ వాష్ బేసిన్ వస్తుంది, ఇక్కడ వాల్ మిషర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు ఇంకా పవర్ సప్లై వేయలేదండి దీంట్లోకి, ఎందుకు మనకు కొంచెం డార్క్గా ఉందండి. ఇది ఎక్స్ట్రా స్టైల్లో వస్తుందండి మీకు. దాని పక్కన మనకు ప్లస్ ఫాసెట్ కూడా ఉందండి, ఇలా వస్తుంది మీకు. బాత్రూమ్ సైజ్ కూడా పెద్దదిగా ఉందండి మీకు. చాలా బాగుందండి ఫ్లాట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది మనకు గేటెడ్ కమ్యూనిటీలో అయితే 3 crore నుంచి అబోవ్ 3 crore 2.5 3 crore అవుతుందండి మనకు. అదే మనకి ఇక్కడ ఇది మనకు స్టాండ్లోన్ అపార్ట్మెంట్ కాబట్టి 300 square yardsలో కన్స్ట్రక్షన్ చేసినారు కాబట్టి మీకు దీంట్లో వచ్చేసి మీకు 1.6 crore ఉందండి పేమెంటు దీనికి. ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చినారండి. ఈ కామన్ బాత్రూమ్ ఇలా వస్తుందండి మీకు. ఇది 3 BHK ఫ్లాట్ అండి మనకు. 300 square yardsలో కన్స్ట్రక్షన్ చేసినారు. 5 ఫ్లాట్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కామన్ బాత్రూమ్ పక్కనే ఇచ్చినారు. ఇది మీకు ఇలా వస్తుందండి. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ ఉందండి మీకు. ఇక్కడ కూడా వెంటిలేషన్ ఉంది, ఇలా ఉంది మీకు. ఇట్లా వస్తుందండి. అక్కడ మనకు వుడ్ వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బీరువా సెట్ చేసుకోవచ్చు అండి మీకు. ఫ్లాట్ టోటల్గా ఓవరాల్గా మీకు 2300 SFT వస్తుందండి మీకు. ఇదండి మీకు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కమ్ గెస్ట్ బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీని పక్కన మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చినారండి. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చినారండి. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా వస్తుందండి. ఈ ఏరియాలో మనకు డైనింగ్ ఏరియా వస్తుంది. ఫ్లాట్ స్పేసియస్గా ఉంటుందండి మీకు. దీంట్లో వచ్చేసి ఇలా వస్తుందండి మీకు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి, నేను వచ్చి చూపిస్తానండి మీకు. ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు ఇది మీకు స్టాండ్లోన్ అపార్ట్మెంట్ అండి. 300 square yardsలో కన్స్ట్రక్షన్ చేసినారు. దీంట్లో 5 ఫ్లాట్స్ అనేది ఉన్నాయండి. ఒక ఫ్లోర్కి వచ్చేసి ఒకటే ఫ్లాట్ వస్తుందండి మీకు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మీకు రెండోసారి కూడా కవర్ చేసి చూపిస్తున్నాను. అట్లా జస్ట్ ఐడియా కోసం ఉంటుందని చెప్పి చూపించడమే. ఇదే అండి మీకు. ఫ్లాట్లో వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లోనే మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీకు మంచి స్పేషియస్గా ఇచ్చినారండి. చాలా బాగుందండి మీకు. ఫుల్ లెంగ్త్ ఎక్కువ ఉందండి మీకు. ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి. 3 bedroom అండి ఇది మీకు. 3 bedroom 3 bathrooms వస్తాయి. అంటే 2 దానిలో మీకు మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు బాత్రూమ్ అటాచ్డ్ ఉంటుందండి. ఒకటి మాత్రం మీకు కామన్ బాత్రూమ్ ఇచ్చినారండి. దీంట్లో వచ్చేసి ఇలా వస్తుందండి మీకు. 2300 SFT ఏరియా అండి ఇది మీకు. ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు. కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది, కింద ఉందండి మీకు. లిఫ్ట్ అండ్ కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఇలా వస్తుందండి మీకు. స్పేషియస్ ఫ్లాట్ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేసినారండి మీకు. మీకు టైల్స్ వేసినారండి ఇక్కడ మనకు కింద. అన్న ఇవి టైల్సే కదా, ఇవి మార్బుల్స్ వస్తాయి మనకు. బాల్కనీలో మార్బుల్స్ ప్రొవైడ్ చేసినారండి దీంట్లో వచ్చేసి మీకు. అక్కడ మనకు లిఫ్ట్ ప్రొవైడ్ చేసినారండి. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి మీకు. 3 BHK మనకు స్టేర్ కేస్ కూడా ఉందండి. అటు సైడ్ స్టేర్ కేస్ కూడా వస్తుంది మీకు. 1 floorకు 1 ఫ్లాట్ అండి. ఇలా వస్తుందండి మీకు. 5 floors బిల్డింగ్ అండి మీకు. 300 square yardsలో కన్స్ట్రక్షన్ చేసినారు. ఓకే అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, నేను వచ్చి చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి, వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది. వాస్తు కూడా మీకు బాగుందండి. ఫ్లాట్ కూడా బాగుంది. వాస్తు అన్నీ మీకు ఫెసిలిటీస్ బాగున్నాయండి. దీంట్లో వాటర్ కూడా మీకు 24 hours ఉంటాయండి మీకు. ఇక్కడ బోర్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది మీకు. మళ్ళీ తర్వాత మీకు ఇక్కడ మంజీరా వాటర్ కూడా మనకు ఫెసిలిటీ ఉందండి. 2 taps ఉన్నాయండి చూడండి మీరు. కిచెన్ అండి. కిచెన్ కూడా మీకు మంచిగా ఎలివేషన్ చేసినారు. పూజారం కూడా మంచిగా ఎలివేషన్ చేసినారండి. ఇదండి టోటల్గా ఫ్లాట్. నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ మీకు 2300 SFT అండి. ఇది మీకు 2300 SFT అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.